మెడికల్ షాప్ పెట్టాలంటే సొంత షాప్ పెట్టుకోవచ్చు కదా. ఒక ఫ్రాంచైజ్ షాప్ మెడ్ప్లస్ కింద పెట్టడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏమిటండి? డెఫినెట్గా సొంత మెడికల్ షాప్ పెట్టేదానికి, ఫ్రాంచైజీ తీసుకునేదానికి చాలా అడ్వాంటేజ్ ఉంది. మొదటి రోజు నుంచే, మొదటి నెల నుంచే ఫ్రాంచైజీ తీసుకున్నప్పుడు రెగ్యులర్గా అతను సొంతగా పెట్టేదానికంటే చాలా ఎక్కువ సేలు చేసేదానికి ఆస్కారం ఉంటుంది. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. కానీ కొన్ని ముఖ్యమైన కారణాలు తీసుకుంటున్నప్పుడు ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటున్నారో అతనికి మొదటి రోజు నుంచే బ్రాండ్ అండగా ఉంటుంది. బ్రాండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం మార్కెట్లో ఎక్కడైనా చూడండి, ఏ రన్నింగ్ మెడికల్ షాపులాగా ఏదైనా చూడండి, ఒక దగ్గర మా మెడ్ప్లస్ మా ఓన్ ఫార్మసీ షాప్ చూడండి, దాని పక్కనే ఇంకొక రెగ్యులర్ లోకల్ షాప్ చూడండి. అక్కడికిక్కడికి కస్టమర్లు ఫ్లోటింగ్ ఎంత ఎక్కువ మంది కస్టమర్లు వస్తున్నారో డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. అక్కడికిక్కడికి అవైలబిలిటీలో తేడా ఉంటుంది. అదేవిధంగా కస్టమరు ఎక్స్పీరియన్సు అక్కడికిక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ కస్టమర్లు అవైలబిలిటీ బెటర్గా ఉంటుంది. తర్వాత ఇక్కడికి ఏంటంటే వాళ్ళకి బ్రాండ్ మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ జెన్యూన్ మెడిసిన్ దొరుకుతాయి. ఇక్కడ క్వాలిటీ బెటర్గా ప్రిజర్వ్ చేస్తారు. తర్వాత ఇది పెద్ద కంపెనీ కాబట్టి పర్చేజ్ చేసేటప్పుడు కూడా అన్ని రకమైన జాగ్రత్తలు తీసుకొని మెడిసిన్స్కి స్టోరేజ్ కండిషన్ బెటర్గా మెయింటైన్ చేస్తూ క్వాలిటీ బెటర్గా ఉండే విధంగా చూస్తారు అనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంటుంది. కాబట్టి ఏంటంటే మొదటి రోజు నుంచే ఎక్కువ మంది కస్టమర్లు అతనికి వస్తారు. సో జనరల్గా బ్రాండ్కి ఎందుకు ఎక్కువ మంది కస్టమర్లు వెళ్తారంటే, ఒకటి బ్రాండు క్వాలిటీ మీద నమ్మకం, రెండు బెటర్ అవైలబిలిటీ. అవైలబిలిటీ అంటే జనరల్గా ఈ ఫార్మసీ బిజినెస్లో ఒక్కొక్క షాప్లో కొన్ని వేల బ్రాండ్స్ మనం పెట్టుకోవాలి. దేశవ్యాప్తంగా దగ్గర కొన్ని వేల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. అంటే దగ్గర 20,000 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇవన్నీ కలిసి కొన్ని లక్షల బ్రాండ్స్ని తయారు చేస్తూ ఉన్నాయి. ఈ లక్షల బ్రాండ్స్ని అన్నిటినీ మన షాప్లో పెట్టుకోవటం వీలు కాదు. ఏ షాప్లో అయినా కొన్ని వేల బ్రాండ్స్ని పెట్టుకుంటారు. వీటంటిని కూడా అతను కొద్దిమంది వందల డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసి అతను షాప్లో పెట్టుకోవాలి. ఇంతమంది డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తూ వాటిని పెట్టుకొని వాటిని స్టాక్ లెవెల్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. చాలా టైం పడుతుంది, చాలా ఎనర్జీస్ దానికోసం మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, అదే కాకుండా అక్కడ ఏమి సేవలు అవుతుంది, ఏది ఎంత కావాలనే అవగాహన ఉండదు. కానీ ఇక్కడ మాకున్న బ్యాక్ అండ్ డేటా తోటి, ఈ 10 yearsలో మేము గెయిన్ చేసిన నాలెడ్జి, ఎక్స్పీరియన్స్ తోటి సహజంగా మొదటి రోజే ఆ ఏరియాలో ఏ బ్రాండ్స్ సేల్ అవుతున్నాయి అనే ఐడియాతోటి ఒక బేసిక్ ఇన్వెంటరీ ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఇందాక చెప్పాను కదా, దేశవ్యాప్తంగా కొన్ని వేలు లక్షల బ్రాండ్స్ ఉన్నాయనేసి ఒక్కొక్క డాక్టరు ఒక్కొక్క బ్రాండ్ రాస్తూ ఉంటారు. అంటే అదే మాలిక్యూల్లో ఒక్కొక్క డాక్టరు ఒక్కొక్క బ్రాండ్ రాస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పారాసెటమాల్ కానీ తీసుకుంటే, ఈ పారాసెటమాల్ అనేది జ్వరాన్ని తగ్గిస్తుంది. మాలిక్యూల్ పేరు పారాసెటమాల్. ఇదే మాలిక్యూల్ని ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పేరుతోటి, ఒక్కొక్క బ్రాండ్ నేమ్ తోటి తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డోలో అని, క్రోసిన్ అని, కాల్పాల్ అని, ఇట్లా రకరకాల బ్రాండ్ నేమ్స్ ఈరోజు మార్కెట్లో ఉన్నాయి ఈ సేమ్ పారాసెటమాల్కి. ఇట్లా మనం ఈ పారాసెటమాల్లోనే తీసుకుంటే దేశవ్యాప్తంగా కొన్ని వేల బ్రాండ్స్ ఉంటాయి. సో ఎవరు కూడా ఇన్ని వేల బ్రాండ్స్ని అక్కడ పెట్టి మెయింటైన్ చేయటం వీలు కాదు. కాబట్టి అక్కడ జనరల్గా ఏ బ్రాండ్స్ మూవ్ అవుతున్నాయి, ఏ బ్రాండ్స్ అక్కడ ఉన్న డాక్టర్ రాస్తూ ఉన్నారు, వీటంటిని మాకున్న బ్యాక్ అండ్ డేటా తోటి అతనికి మొదటి రోజే అవైలబుల్ చేస్తాం. సో మనం ఏ ఊర్లో చూడండి, ఆ ఊర్లో ఒక మెడికల్ షాప్ బాగా జరుగుతుంది అంటే అర్థం ఏంటి? ఆ షాపులో అన్ని మెడిసిన్ దొరుకుతాయి. మీరు వినే ఉంటారు చాలాసార్లు, మేము పలానా షాపుకి వెళ్తాము ఎందుకంటే ఆ షాపులో అన్ని మెడిసిన్స్ ఉంటాయి అని. ఆ రిప్యుటేషన్ తీసుకురావటము దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అటువంటి రిప్యుటేషన్ తీసుకురావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ ఇక్కడ మొదటి రోజు నుంచే
ఆ రిప్యుటేషన్ తీసుకొచ్చే ఆస్కారం ఉంది. ఎందుకంటే మా ఆటోమేటిక్ ఇన్వెంటరీ సపోర్టు ఆయనకి మనం ఇస్తూ ఉన్నాం. సో కాబట్టి ఈ మా మెడ్ప్లస్ ఫ్రాంచైజీ షాప్లో మొదటి రోజు నుంచి అవైలబిలిటీ బెటర్గా ఉంటుంది. సో అంతేకాకుండా అతనికి ఏమేమి సేల్ అవుతున్నాయో అవన్నీ ఆటోమేటిక్గా మా డేటాబేస్ ద్వారా క్యాప్చర్ చేసేసి మళ్ళీ అవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి ఆయనకు వెళ్తూ ఉంటాయి. అట్లా కాకపోతే ఆయన ఏం చేయాలి, ఏం సేల్ అయినవన్నీ నోట్ చేసుకొని మళ్ళీ అవన్నీ ఈ 100 మంది డిస్ట్రిబ్యూటర్కి ఆర్డర్ పెట్టాలి. సహజంగా వీళ్ళు మండలాలు, తాలూకాలు టౌన్కి, సిటీకి దూరంగా ఉంటారు. సో అక్కడి నుంచి ఇక్కడికి సప్లై వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది. మనం ఎంత ఎఫెక్టివ్గా, ఎంత ఎనర్జీ వాటి మీద స్పెండ్ చేసినా ఆర్డర్ పెట్టేదానికి మనకు అన్ని ఫుల్ఫిల్మెంటు సరిగా ఉండదు. మళ్ళీ వీళ్ళందరితోటి లెక్కలు చూసుకోవాలి. ఎంత ఇచ్చాము, ఎంత మనకు పంపించారు, ఇంకెంత రాలేదు, వీళ్ళందరితోటి పేమెంట్స్ చూసుకోవాలి. కాబట్టి ఈ అవైలబిలిటీ అనేది చాలా క్రిటికల్ రోల్. ఈ ఫ్రాంచైజ్ తీసుకున్నందువల్ల మొదటి రోజు నుంచే అవైలబిలిటీని బెటర్గా చేసుకోవచ్చు. సో అంతేకాకుండా ఒక్కోసారి ఒక కస్టమర్ వస్తారు, ఆయన దగ్గర ఇప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్లో 5 మెడిసిన్స్ ఉన్నాయి. 5లో ఆయన దగ్గర 3 ఉన్నాయి, ఇంక 2 లేవు. అప్పుడు ఏం చేస్తారు, ఇమీడియట్గా ఆయన కంప్యూటర్లో లాగిన్ వేసేసి మా వేర్ హౌస్లో ఈ మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా చూస్తారు. మా వేర్ హౌస్లో దగ్గర 50,000 నుంచి 60,000 బ్రాండ్స్ ఉంటాయి. కాబట్టి ఆయన ఈ మెడిసిన్స్ అవైలబుల్ ఉంటే చూసుకొని వాటిను ఎమర్జెన్సీ ఆర్డర్ పెడతారు. ఒకవేళ మా దగ్గర లేకపోయినా కూడా మళ్ళీ మేము ఎమర్జెన్సీ పర్చేజీ ఇండెంట్ పెట్టి వాటిని పర్చేజ్ చేసి మన ఫ్రాంచైజీకి పంపించడం జరుగుతుంది. కాబట్టి మొదటి నెల నుంచే అతను బెటర్ బిజినెస్ చేసే ఆస్కారం ఉంటుంది. ఇంతేకాకుండా కస్టమర్లకి రొటీన్ డిస్కౌంట్తో పాటు కస్టమర్లకి బయట మార్కెట్ కంటే తక్కువ రేటుతో పాటు మా దగ్గర ఫ్లెక్సీ అని, వాల్యూ ప్లస్ అని లాయల్టీ స్కీమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కస్టమర్లకి రొటీన్ 10% డిస్కౌంట్ బదులు దగ్గర 20 నుంచి 30% డిస్కౌంట్ వర్కౌట్ అవుతుంది. వాళ్ళకి ఈ క్వాలిటీ ఐటమ్స్, క్వాలిటీ రొటీన్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ తక్కువ రేటుకే లభిస్తాయి. అంటే వాళ్ళకి 20 to 30% వర్త్ గెయిన్ అవుతుంది. అందువల్ల ఎక్కువ మంది కస్టమర్లు ఈ షాపుకు రావటము, వాళ్ళు వెళ్ళి ఇంకా 10 మందికి చెప్పి ఇంకా కస్టమర్ బేసు మొదటి నుంచి పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మార్కెట్లో ఇంత బెనిఫిట్ అయ్యే లాయల్టీ స్కీమ్స్ని మరి ఎవరూ ఇవ్వలేరు, వీలు కాదు. మాకేంటంటే దేశవ్యాప్తంగా కొన్ని వేల షాప్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మేము వీటిని పర్చేజ్ చేసి మరి ఎటువంటి లాభం లేకుండా డైరెక్ట్గా ఫ్రాంచైజీకి మేము పాస్ ఆన్ చేస్తూ ఉన్నాం. సో దీంతోపాటు ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రాంచైజీకి షాప్ మెయింటెనెన్స్. ఈ మెడికల్ షాప్లో షాప్ మెయింటెనెన్స్ చాలా కష్టం. ఎందుకంటే కొన్ని వేల బ్రాండ్స్ ఉంటాయి. ఏ బ్రాండు ఎంతెంత క్వాంటిటీ ఈ పర్టికులర్ ఉండాలనేసి తెలుసుకోవడం చాలా కష్టం. కానీ మాకు ఈ సాఫ్ట్వేర్ డేటాతోటి ఏ పర్టికులర్ బ్రాండ్ అయినా ఎంతెంత క్వాంటిటీస్ ఏ టైంలో ఉండొచ్చు అనేసి చూసుకోవచ్చు. ఇప్పుడు పర్టికులర్గా బెకోజెల్స్ అనే ఈ పర్టికులర్ బ్రాండు ఎంత ఉంది అని సాఫ్ట్వేర్లో అయినా కంప్యూటర్లో చూసుకోవచ్చు. దాని ప్రకారం మళ్ళీ ఫిజికల్గా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మెయింటెనెన్స్ చాలా ఈజీ అవుతుంది. అంతేకాదు కొన్ని మెడిసిన్స్ సేల్ కావు, స్లోగా సేల్ అవుతుంటాయి, డిలే అవుతూ ఉంటుంది సేల్ కావటం. దీన్నే స్లో మూవింగ్ అంటాం. కొద్ది రోజులు ఆ బ్రాండ్స్ ఆ షాప్లో ఉండి సేల్ కానప్పుడు మళ్ళీ తిరిగి వేరేకి పంపించాలి. అదేవిధంగా కొన్ని బ్రాండ్స్ అదేవిధంగా ఈ మెడిసిన్స్ కొద్ది రోజుల తర్వాత వాటిని ఎక్స్పైరీ డేట్కి వచ్చేస్తాయి. అంటే ఆ డేట్ తర్వాత వాటిని మనం వాడం. జనరల్గా ఈ ఎక్స్పైరీ డేట్ తర్వాత వాటి పనితనం తగ్గుతుంది కాబట్టి వాటిని మనం ఆ డేట్ తర్వాత వాడం. ఈ స్లో మూవింగ్, ఈ షార్ట్ ఎక్స్పైరీ ఐటమ్స్ పిక్ చేసుకొని మళ్ళీ వాటిని డిస్ట్రిబ్యూటర్కి పంపించాలి.
ఈ 100 మంది డిస్ట్రిబ్యూటర్లు పంపించి ఎంతెంత క్వాంటిటీస్ పంపించామో వాటి లెక్కపక్కలు చూసుకోవటము చాలా టైంతో కూడిన పని, చాలా ఎనర్జీస్ మనం స్పెండ్ చేయాలి. అదే ఇక్కడైతే సింగిల్ పాయింట్ కాంటాక్ట్, మొత్తం అవన్నీ మా వేర్ హౌస్కి రిటర్న్ వచ్చేస్తాయి. ఇట్లా మెయింటెనెన్స్లో కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా ట్రైనింగు, ఫస్ట్ మంత్లోనే షాప్ పెట్టి దాన్ని ఎఫెక్టివ్గా రన్ చేయటం కష్టం. కానీ ఇక్కడ మేము ఏం చేస్తున్నాము, ఆయనకి ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో ఆయనకి, దాంతోపాటు ఎవరైతే ఆయన షాపులో పనిచేస్తారో వాళ్ళ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తాం మా ట్రైనింగ్ సెంటర్లో. ఈ ట్రైనింగ్ సెంటర్లో మేము ఇచ్చే ఈ నెల 2 నెలల ట్రైనింగ్లో దగ్గర కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఒక మెడికల్ షాప్లో పనిచేస్తే ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారో అంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. కాబట్టి మొదటి రోజు నుంచే ఆయనకి షాప్ను మెయింటెనెన్స్ చాలా ఈజీ అవుతుంది. అట కాకుండా సొంతగా మనం షాప్ పెడితే ఇంత ఎక్స్పీరియన్స్ దానికి చాలా రోజులు పడుతుంది, ఇంత బ్రాండ్ నేమ్ తెచ్చుకోవడానికి చాలా రోజులు పడుతుంది. ఈ లోపలే చాలా ఎదురు దెబ్బల్ని ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా చెప్తూ పోతుంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఫ్రాంచైజీ తీసుకున్నందువల్ల. బేసిక్గా చెప్పేదంటే రెగ్యులర్గా ఆయన షాప్ కంటే ఒక ఫ్రాంచైజీ తీసుకున్నందువల్ల మినిమం డబుల్ లేక ట్రిపుల్ బిజినెస్ని మొదటి నెల నుంచే చేసేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి, ఆదాయాలు ఎక్కువ ఉంటాయి రొటీన్ కంటే. సో లోతుగా మనం పరిశీలించినప్పుడు డెఫినెట్గా చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా నేను కొన్ని చెప్పాను ఇప్పుడు మీకు. సో వాళ్ళ శక్తివంతులు తయారు చేస్తున్నాం, ఎక్కువగా ఎంటర్ప్రెన్యూర్ తయారు చేస్తున్నాం. మన మోడీ గారు సంకల్పించినట్టు ఎక్కువ మందిని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని తయారు చేయాలని ఆయన లెవెల్లో ఆయన చేస్తూ ఉన్నారు. మీ లెవెల్లో మీరు మా లెవెల్లో సంకల్పించుకున్నారు.